రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోకవరపు విఎన్ సుభాష్ పేర్కొన్నారు. వాసవి క్లబ్ సత్వరం జంక్షన్ ఆధ్వర్యంలో కాకినాడ వాక్పోర్డ్ ప్రేజర్పేట పేకోడ స్కూల్లో మెగా వైద్య శిబిరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోకవరపు విఎన్ సుభాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ పేకేటి సర్వేశ్వరరావు, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ మానేపల్లి బంగారాజు, పిఆర్ఓ చిట్టూరి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కేదారిశెట్టి సురేష్, రీజియన్ చైర్మన్ కంతేటి లక్ష్మీనారాయణ, రీజియన్ సెక్రటరీ నున్నా సత్యనారాయణ, జోన్ చైర్మన్ కేవీఆర్ మూర్తి, డిపిఓ గ్రంథి సూరిబాబు, క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి వెంకటేష్, ట్రెజరర్ ఎం వెంకటరమణ పాల్గొన్నారు. ఈ శిబిరంలో సేవలందించిన డాక్టర్లు డాక్టర్ దుర్గాప్రసాద్ భీమాల, డాక్టర్ ప్రబోధ్ కుమార్, డాక్టర్ కె నాగమల్లిక, డాక్టర్ ప్రత్యూష్ జలగం, డాక్టర్ శ్రీవల్లి పొదిలి, డాక్టర్ ఎన్ పావని అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. డైట్ ల్యాబ్ వారిచే ఉచితంగా బీపీ, షుగర్ చెక్ చేశారు. ఈ శిబిరంలో సుమారుగా 350 మంది సభ్యులు వచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు. 74 బ్లడ్ ప్యాకెట్స్ రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి అందించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, టూ టౌన్ సిఐ అప్పలనాయుడు, పోర్ట్ సిఐ సునీల్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ చైర్మన్ అబీబ్ బాషా వచ్చి వాసవి క్లబ్ సభ్యులను వారు చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించి అభినందనలు తెలిపారు. జయవాసవి ఈరోజు గవర్నర్ అధికారిక పర్యటనలో కాకినాడ సత్వరం క్లబ్ వారు చాలా చక్కగా ఈ మెగా బ్లడ్ డొనేషన్స్ అండ్ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. చాలా కొద్ది క్లబ్స్ మాత్రం ఈ విధంగా చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఇంతమందికి మెడికల్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా డిస్ట్రిక్ట్లో ఒక రోలింగ్ షీల్డ్ కూడా పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా వీరే తీసుకోవడం జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేనే. ఒకే క్లబ్ ఇన్నిసార్లు మెడికల్ క్యాంప్స్ మెగా చేయడం, రోలింగ్ షీట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా పాల్గొన్న మన వాసవి క్లబ్ సభ్యులకి, డాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.